హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రి. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో చిప్స్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా, క్రంచీగా, చాలా బాగుంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులువుగా, తక్కువ టైంలో చేయవచ్చు. ముందుగా 1 కప్పు ఇంకా 1/2 కప్పు బియ్య పిండి తీసుకున్నాను. ఈ కప్పున్నర బియ్య పిండికి 1 కప్పు వాటర్ తీసుకొని బాయిల్ చేయాలి. ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ బియ్యం పిండిని వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకోవాలి. చల్లారిన తర్వాత చేతితో కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకొని సాఫ్ట్గా, మెత్తగా ఉండే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని కొద్దిగా తీసుకొని రోలర్తో చపాతీలాగా పల్చగా చేసుకోవాలి. చుట్టూ ఇలా కట్ చేసి ఫోక్తో మధ్యలో ఇలా ఘాట్లలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు షేప్స్ కట్ చేసుకోవాలి. పల్చగా ఉంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. అలాగే 4 డిఫరెంట్ షేప్స్ కూడా మీకు చూపిస్తున్నాను. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి, ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ లైట్గా కలరు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్లో తీసుకొని అలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఫ్రై అయ్యాయి కదా. తర్వాత ఒక బాక్స్ లాంటివి తీసుకొని పాస్తా మసాలా కానీ, మ్యాగీ మసాలా కానీ తీసుకోవచ్చు. వీటిని ఇలా బాక్స్లో వేసి దీనిలో కలర్ కోసం కాశ్మీరీ కలర్ 1 స్పూను తీసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఈ చిప్స్ వేసి మూత పెట్టి పైకి కిందకి ఇలా చేసుకుంటూ తిప్పుకుంటే మసాలా అంతా చిప్స్కి పట్టి చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. అయితే వీటిని ఇలాగే తినేయవచ్చు. ఇంకా స్పైసీ లేకుండా తినాలి అనుకుంటే ఒక బౌల్లో 1 ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే 1 టమోటా వేసి, కొద్దిగా కొత్తిమీర వేసి ఈ చిప్స్తో తీసుకొని తింటే ఇంకా బాగుంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.